గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 14-15 వచనాలు ధ్యానించుకుందాం. అప్పుడతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. ఇది పౌలును గూర్చిన మాటలు. ఇది పౌలును గారి గురించి మాత్రమే కాదు, నీకు నాకు కూడా సంబంధించిన మాటలు. ఏంటి? పౌలు భక్తుడు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియక, ఆయన గురించి చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా, వినడానికి కూడా ఇష్టపడకుండా, క్రైస్తవులను క్రీస్తుని బోధిస్తున్న వారిని చిత్రహింసలు పెట్టి చంపుతూ ఉంటున్న రోజుల్లో అదే సౌల్ని దేవుడు ఏర్పరచుకుని, ఏ క్రైస్తవులనైతే హింసించాడో ఆ సౌల్ని ఏర్పరచుకుని దేవుని సేవకుడిగా పౌలుగా మార్చుకుని బలమైనటువంటి దేవుని సేవ జరిపించారు యేసయ్య. అయితే ఆయనకి ముఖ్యంగా 4 విషయాలు ఇక్కడ మనం చూద్దాం. 1, ఆయనను తెలుసుకొనుట. 2, వినుట. 3, చూచుట. 4, తెలుపుట. అంటే దేవుణ్ణి తెలుసుకొనుట. దేన్ని బట్టి? వినుట వలన, చూచుట వలన. ఎప్పుడైతే దేవుణ్ణి వినుట వలన, చూచుట వలన తెలుసుకుంటామో ఇమ్మీడియట్ మన బాధ్యత ఏంటట? నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. ఈ విషయాన్ని మనం అప్లై చేసుకుందాం. మనము మన జీవితంలో ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు. కానీ ఈ రోజున యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఎలా తెలుసుకోవడం? పర్సనల్గా క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత లోపల మనకి యేసు ప్రభు తెలియడు. మనం వ్యక్తిగతంగా ఆయన్ని వినుట ద్వారా, చూచుట ద్వారా అన్నాడు. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం వినుట ద్వారా ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు మన కళ్ళతో మన జీవితంలో జరగడం ఏమైతే మనం ఎక్స్పీరియన్స్ పొందుతున్నామో, దేవుడు ఎంత అద్భుతంగా మన జీవితాలని బాగు చేస్తున్నాడో, పైకి లేపుతున్నాడో, రోగాలను స్వస్థపరుస్తున్నాడో, యాక్సిడెంట్ కాపాడుతున్నాడో, వాటన్నిటిని బట్టి కూడా నీ లైఫ్లో పర్సనల్గా ఏమైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను ఎక్స్పీరియన్స్ పొంది ఉన్నావో, ఓ సహోదరి సహోదరుడా, ఎంత ఎక్కువగా ఆయన యొక్క మంచితనాన్ని పొంది ఉన్నావో అంత ఎక్కువగా ఆయన గురించి సాక్ష్యము చెప్పుటకు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడనే సత్యాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని, ప్రభువా, నీ దాసుడినైనా నన్ను, నీ దాసురాలనైనా నన్ను ఎంత దీనస్థితి నుంచి పైకి లేపావు నాయనా, ఎంత అవమానకరమైన స్థితి నుండి పైకి లేపావు నాయనా, ఎంత భయంకరమైన ప్రమాదకరమైన స్థితి నుండి నన్ను ఈరోజు నీకు గట్టెక్కించావు ప్రభువా, ఎంతో భయంకరమైన అవమానపడవలసిన పరిస్థితి నుండి నన్ను గౌరవప్రదమైన స్థితికి నన్ను హెచ్చించావు నాయనా. ఇవన్నీ కూడా మన జీవితంలో నెరవేరుతున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలండి? అవకాశం దొరికినప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా దీనికి కారణమైన యేసుక్రీస్తు ప్రభు గురించిన సత్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన శక్తిని మనము తెలపడానికి సిగ్గుపడకూడదు, భయపడకూడదు. ఆ విధంగా పౌలు సౌలు నుండి పౌలుగా మార్చబడిన తర్వాత, దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత ఆయన అంటాడు 20వ అధ్యాయం 24వ వచనంలో, అపోస్తుల కార్యములోనే, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నా ప్రభు యొక్క కృపా సువార్తను గూర్చి నేను ప్రజలకు తెలపడానికి, ఆయన నాకు అప్పగించిన పరిచర్యను తుదముట్టించడానికి నా ప్రాణం నాకు ఎంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచక, ఎన్ని కష్టాలైనా, ఎంత అవమానమైనా, ప్రజల చేత ఎంత తృణీకరణ అయినా సరే నా ప్రభు కొరకు సంతోషంగా అనుభవిస్తూనే నా ప్రభు ప్రేమను, నా ప్రభు సత్యాన్ని, నా ప్రభు శక్తిని నేను ప్రపంచానికి వివరిస్తున్నానని పౌలు చెప్పారు. ప్రియులారా, నీకు నాకు దేవుడు అట్టి గొప్ప కృప ఇచ్చి ఆయనను తెలుసుకుని ఆయన మహత్కార్యాలు అనుభవించే ధన్యత మనకిస్తే, దేవుడు మన నుంచి కోరుకుంటున్న ఏకైక పరిచర్య ఏంటంటే డబ్బులు కాదు, ఆస్తిపాస్తులు కాదు, నువ్వు తెలుసుకున్న ఆ యేసయ్యను,
ఆయన మంచితనాన్ని, ఆయన కృపను ఎంతమందికి చెప్పావు? అవకాశం దొరికినప్పుడల్లా, లేక అవకాశాన్ని క్రియేట్ చేసుకుని యేసయ్య ప్రేమను మనం చెప్పగలిగితే ఇతరులకు వారు తెలుసుకుంటారా, ప్రభు దగ్గరికి వస్తారా, రారా, అది మన పని కాదు, అది దేవుని పని. మనం మాత్రం ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క ప్రేమను అది మనం నిజంగా అనుభవిస్తేనే చెప్దాం, లేకపోతే చెప్పొద్దు. మనం అనుభవిద్దాం, ఆయనకి ప్రార్థన చేయగా పొందుకున్న కార్యాలను సాక్ష్యాన్ని చెప్దాం, దేవుని చేత మనం అంగీకరింపబడదాం. యేసయ్య అంటారు, మనుషుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకొనునో పరలోకమందున్న తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకుంటాను. నువ్వు ఒప్పుకోకపోతే నేను నువ్వంటే ఎవరు నాకు తెలియదు. నువ్వు నన్ను ఎరిగిన వాడవైతే నేను కూడా నిన్ను నా తండ్రి ఎదుట ఒప్పుకుంటానని దేవుడు చెప్పాడు. కనుక దేవుని గురించిన సత్యాన్ని మనం ఎక్కడ పని చేస్తే అక్కడ దేవుని గురించిన ప్రేమను, ఆయన నా జీవితంలో ఏమై ఉన్నాడు, నీ జీవితంలో ఏమై ఉన్నాడు అనేది మన చివరి శ్వాస వరకు అవమానాన్ని కూడా నిర్లక్ష్యం చేసి దేవుని మహిమపరుద్దాం, దేవుని ద్వారా దీవింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, భక్తుడైన సౌల్ని, ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌల్ని నీవెంతో ప్రేమించి క్షమించి ఆయన్ని ఏర్పరచుకొని ఆయన పౌలుగా మార్చి ఆయన నీ ఆత్మతో నింపిన తర్వాత ప్రాణం పోయేంత వరకు, చంపబడేంత వరకు నీ మంచితనాన్ని, నీ ప్రేమను, నీ సత్యాన్ని వివరింపక మానలేదయ్యా. నీ యొక్క సువార్త, నీ కృపా సువార్తను, నీ పరిచర్యను తండ్రి తుదముట్టించే వరకు ప్రభువా అతని ప్రాణం ఆయనకి ఏమాత్రము ప్రియముగా ఎంచుకోలేదంట ప్రభువా. మరి మా జీవితంలో నీవు ఎన్నోసార్లు నాయన నీ అద్భుత ఆశ్చర్య కార్యాలతో నువ్వు ఉన్నవాడవు, ప్రార్థన ఆలకించువాడవు నిరూపిస్తూ ఉన్నావు. కనుక నిన్ను గూర్చిన సాక్ష్యాన్ని అనేకులకు చాటి చెప్పగలిగే విశ్వాసము, ధైర్యము, ఆసక్తి దయచేసి నిన్ను సంతోషపరిచి, నిన్ను మహిమపరిచి, నీవు సిద్ధపరిచిన మేలు పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు సాక్షులుగా పరిశుద్ధాత్ముడు వాడుకొనుగాక. ఆమెన్. God bless you. Have a very blessed day.